లేకున్నవే అవ్వా నేను అవ్వలేని బిడ్డనవ్వా అయ్యలేని బిడ్డనవ్వా నాయప్ప నాకు అవ్వలేను వేరవ్వా నాయప్ప నాకు అత్తవైన నువ్వే అవ్వవైన నువ్వేనే అవ్వా నన్ను కొట్టినా నువ్వే తీసిన నువ్వే కోపగించ నువ్వే దగ్గర తీసిన నువ్వేనే అవ్వా ఎవరు లేని కాళ్ళు మొక్కుదనే బిడ్డ నీకు అవ్వలేదా నీకు అయ్యేదా నా బిడ్డ ఇక నీకు అవ్వలేదా నా బిడ్డ నా బిడ్డ నీకు అయ్యలేదా నా బిడ్డ నీకేం పుట్టింది అయ్యా నువ్వెందుకు చేస్తానా నీకేమన్నా ఎరికేనా అవ్వలేదు బిడ్డ ఇస్తారా ఎటువంటి ఎంత వచ్చినావు మా కోడలు అవ్వలేదు బిడ్డ అయ్యలేదు బిడ్డ నన్ను ఏమైనా ఎడతా బెదిరి మళ్ళీ అడే పోతుంది అట్లా కాదే కోడలు ఏడితే మంది ఏడుతారు నువ్వు ఏడితే మందిని అవుతారు అయ్యో మందిని అవుతారంటే అందరూ ఏడతారా ఒక ఏడుకోవాలి కళ్ళ నీళ్ళు పోవాలి అయ్యో అందరూ ఏమంటే వెనుకట మంచిగా ఏడ్చేది ఇప్పుడు హైదరాబాద్ సిటీలలో ఉంటారు అత్తమా చచ్చిపోయినాక ఊళ్ళకి వాళ్ళకి ఏడవస్తుందా నా ఆంటీ అత్తమ్మ అదే తప్ప ఇక్కడ మంచిగుందా కోడలు కోడలు మంచిగుందయ్యా అత్తెర్రగుండి కోడలు కర్రెగుండద్దు అదే ఎందుకు కోడలు ఎర్రగుండి అత్త కర్రెగుండద్దు ఎందుకు అంటానా ఎందుకెళ్ళి మోసం ఉంటుంది ఎందుకు నువ్వు చెప్పనా ఎర్ర కోడలు చేసుకున్నావు అనుకో అట్టట్ట పోయి ముచ్చడి చెప్పి వస్తావు కదా చెప్పత్త అట్టట్ట ముచ్చడి చెప్పి ఇంటికి వస్తావా ఈ కోడలు పోతుంది ఏంది మా కర్రీ అత్త అని చెప్పింది సాయి సాయి ముచ్చడి చెప్తా బాగా చెప్పింది కర్రీ బాగా చెప్పింది ఏంటి ఏంటి అంటది ఇక తప్ప కోడలు అత్తకనుకో ఈ పనికి ఎక్కే ఉంటారే ఆ పనికి ఎక్కే ఉంటారే అది మూతి పొట్టు కుక్క విన పెట్టి నక్క విన పెట్టి తిరుగుతుంది అత్త ఉండి కోడల కర్రీ ఉండదు కోడలు అత్త కర్రీ ఉండదు ఎట్టున్నా మంచిగున్నావా నువ్వు అవ్వలు జరిగి ఉన్నావు మీరు నీకని అల్లనేరు అంటూ కొంచెం ఇక మన కోడలు అంటే బంగిని పెళ్లి మామిడి పండు మామిడి పండు ఇస్తే పోతుంది మరి రసం మన కోడలు మంచిగా ఉన్నది మన విద్యకు ఆ కోడలు కట్టవండి అని గెలిచే విజయం దక్కింది వాన దక్కింది అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అయ్యలేని అబ్బాయి ప్రాణమేమి అబ్బాయి ప్రాణం పోతే
అటువంటి మూడు నాకి లేదు పిండని బట్టలేదు తొమన బొరలు వడకతిని బతికిన బిడ్డ మన కొడలే వచ్చింది మరి కాబట్టి మన కోడలకు మన కొడుకు లగ్గం చేస్తాను బ్రాహ్మణ విలువన పినాడే వచ్చిన బ్రాహ్మణుల పంచంగాల గడ్డ పరనీతులు కడిగింది పిల్లగాని పేరు అగ్నేశ్వరరాజు పిల్లి పేరు అంజలి మరి పిల్లగను వరుగులు గణాల కళ్ళకు పెట్టిల్లు బిడ్డ లగ్గనాడ కొడుకు లెక్క వచ్చింది నాకు లగ్గాలు ఓకేనాడు ఏతను అన్నాడమ్మా రాజు ఆనందర ఇంటి ముందర నా బిడ్డ లగ్గం ఇంటిలో నా కొడుకు లగ్గం చేస్తానన్నాడు దేవాహ పనసాలు అలాగే 10 మంది బెత్త వాళ్ళ వీళ్ళు ఉన్న కొడక బెత్తవని వెళ్ళిపోయి శ్రీరామ్ దగ్గర నగరం వాళ్ళ అన్నాడు శ్రీమంతరాజు మూలకరమని ఎప్పుడు 10 మంది బెత్తల పల్లాకి ఎత్తుకుని దబా 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 అంటే శ్రీరామ్ దగ్గర నగరం ఆడమక్కళ్ళు బొత్తలో వచ్చినాం అయితే అందరికి ఎవరో బొత్తలు ఒక్కడికే ఉన్నాయా అందరికి బొత్త బెస్త వాళ్ళమ్మా బెస్త వాళ్ళు నీ కొడుకును ముస్తాలు వేసి పల్లాకిలో వండబెట్టి ఎక్కబోదా ముస్తాను పల్లాకిలో పెళ్లి కొడుకు కూర్చుండ పెడితే తీసుకుపోయి లగ్గం చేస్తాం బిడ్డ మీరు బాధపడకుండా నా కొడుకు తయారు చేస్తా కూర్చోరు ఆగిట్లా చెప్పండి అయ్యరా బొత్తలకి ఎచ్చగా బాగుంది ఎవరు ఈ గంగెత్తి ఎక్కడి వాడు గంగెత్తి అన్నాడు కాదు బిడ్డ గంగెత్తి కాదురా నా కొడుకు ఈ కొడుక ఈ ముఖాన్ని ఏంటి భాషను భాషింగం ఈ భాషను పంపిస్తలేదా నీకు డౌటా మొన్న మా చిన్న కొడుకు పెళ్లి ఇటువంటి భాషంగానే కర్మర్ల గడియారం గంజి గింజి ఇటువంటి భాష దొరకలే ఇది ఎక్కడ ఎక్కింది భాష ఈ బిడ్డ గంజిల గింజల దొరికేది కాదు ఎక్కడెక్కడ దొరకదు ఆర్డర్ ఇచ్చి ఆకు దుబాయ్ హనుమకొండ చౌరస్తా అక్కడ తెచ్చావు దీన్ని
ఆకు దుబాయ్ అనుకోకుండా చౌరస్తా కాడ బోరి కాడ తెచ్చావు. ఓ ఆకు దుబాయ్ లో ఆకోకలు అనుకోరా? అనుకుంటారు. ఆకోకలు అనుకున్నప్పుడు ఈ కొయ్యవై పొల్ల గొంతులు కొడితే పిల్ల పీడ చావదా? విటమిన్ గంట పిచ్చోళ్ళ గంట దద్దమ్మల గంట ఎట్టువే గక్కజలు పట్టుకొచ్చినావా? ఆకు అందుకోండి ఇట్లా ఫస్ట్ గేర్ ఎత్తాం అనుకుంటావు, సెకండ్ ఎత్తావు, మళ్ళీ అనుకుంటావు, ఇక టాపుల వారత బయట మా బూడి పడ పోతావు. ఈ కేరళ బాసింగ్ ఇది బాసింగం లెక్కలేదు. దొంగదుడ్డకు పాల్చకుండా ముగ్గు కొడతారు చూడు. ముగ్గు ఎగట్టేట్టున్నది పాల్చింగం. ఎందుకురా దొంగదుడ్డ ముగ్గు ఎగట్టేట్టున్నారు అంటాను. దొంగదుడ్డ ముగ్గు అంటే బిడ్డ ఇగో అందరూ అంటారా కొడకయో అన్నలు అందరు మనల్ని కాదు, అందరు మనల్ని కాదు. వెనకడ కాలంలో సాడేలు ఇప్పుడు పిత్తదే కట్టుకుంటారు. రోడ్డు పుట్టి బాలసంతోడు పోతా ఎన్నో కుక్కలు మురుగుతాయి. వాడ కుక్కస్ ఉంటాడు అనుకుందాం. అంతే బాబు కొడక ఇక నీ దోస్తు కూడా చెప్పుకో బరబెల్లి కానీ మనం రాజు నా పెళ్ళికి రా, నా పెళ్ళికి రా. అరే దీపక్ నా పెళ్ళికి రాలి అందరూ. అయితే కాదు కట్ట పట్టుకోరాలి. కూర్చున్నాడు. అందరు రాలి అట్టిగా రాకు కట్ట పట్టుకోరాలి. కట్నం మట్టుకోండి అట్టి అట్టిగా అట్టి కాదు కట్ట పెట్టడం పప్పుసారే. ఏ పాటి కట్నం 500 లేకపోతే పప్పుసారే. 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కాదురా రావాలి పెళ్ళికి. అందరూ అడవ పడుకోరా వీళ్ళ పెట్టు.